హలో గైస్, మరొక విషాదకరమైన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. నిన్న ఉదయం 11:54 బెంగళూరు కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని కటక్ దగ్గర, కటక్ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో 11 కోచ్లు పట్టాలు తప్పడం వల్ల ఒకరు మరణించారు, ముగ్గురు తీవ్రంగా గాయపడడం జరిగిందనమాట. మనం పరిశీలన చేసినట్లయితే గనక యూనియన్ రైల్వే మినిస్టర్ లాస్ట్ ఇయర్ లోక్సభకు అందించినటువంటి రిపోర్ట్ ప్రకారం 2024-25లో 29 రైల్ యాక్సిడెంట్స్ జరిగాయి. మరి ముఖ్యంగా వీటికి కారణాలు ఏంటి అని పరిశీలించినట్లయితే కనుక పట్టాలు తప్పడం, అలాగే అగ్ని ప్రమాదాలు, లైన్ క్రాసింగ్ దగ్గర సిగ్నల్స్ అనేవి కరెక్ట్ గా లేకపోవడం, ఇంకా కొన్ని పశువులు అడ్డు రావడం వల్ల, అంటే పశువులు అంటే ఏనుగులు లాంటివి కొన్ని అడ్డు రావడం వల్ల జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్స్ అన్నమాట. ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ లో దాదాపు 17 మంది చనిపోయారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఒకరు చనిపోవడం జరిగింది. చాలా విషాదకరమైన వార్త. దీనికి రిలేటెడ్ గాను రైల్వే సేఫ్టీ కమిషనర్ గారు ఎంక్వైరీ చేస్తామని, చనిపోయిన వాళ్ళకి గాయపడిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తామని చెప్పి తెలపడం జరిగింది.